బేహద్ పరం మహాశాంతి. అనంతబాయి ఆత్మ యొక్క వివరణ ఇస్తూ, ఆత్మ స్వయంగా మీకు మీరే మిత్రుడు, మీకు మీరే శత్రువు అని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటంటే, మీలో ఉన్న జ్ఞానమే మీకు నిజమైన స్నేహితుడు, అలాగే అజ్ఞానమే మీకు శత్రువు. ఆత్మ ఎప్పుడు తటస్థంగానే ఉంటుంది, కానీ మీలో ఉన్న జ్ఞానం అజ్ఞానం అనేటువంటి మిమ్మల్ని పైకి తీసుకువెళ్తాయి లేదా దిగజారుతాయి. అవే మిమ్మల్ని ముంచుతాయి, అవే మిమ్మల్ని బయటికి కూడా తీసుకొని వెళ్తాయి. ఆలోచనలే మిమ్మల్ని అధోగతికి తీసుకొని వెళ్తాయి, అదే ఊర్ధ్వగతికి కూడా తీసుకొని వెళ్తూ ఉంటాయి. అనగా పాజిటివ్ సంకల్పాలు చేస్తే ఊర్ధ్వగతికి వెళతారు, నెగిటివ్ సంకల్పాలు చేస్తే అధోగతికి వెళుతూ ఉంటారు. మీ అజ్ఞానం తొలగిపోయినప్పుడు మీరు ఊర్ధ్వగతికి వెళుతూ ఉంటారు, అజ్ఞానం పెరిగితే అధోగతికి వెళతారు. కాబట్టి మీరు దీనిపైన ధ్యాస పెట్టండి, ఫోకస్ పెట్టండి. ఎందుకంటే దాని వెనక మీకే లాభం కలుగుతుంది, అనుకునే ఆనందం కలుగుతుంది. ఆత్మకు చెందిన అంతర్గత ఆనందం, లోపలి సంతోషం, పరమానందం. మీరు సత్యంపై, జ్ఞానంపై, ఆత్మపైన ధ్యానం పెట్టాలి. ఆత్మను జాగృతం చేయటానికి పురుషార్థం చేసి లోపలికి ఆత్మ ప్రకాశాన్ని, పరం ప్రకాశాన్ని, పరం లైట్ను వెలిగించటానికి ఫోకస్ పెడితే పరమానందం వెలువడుతుంది. కానీ మీరు నెగిటివ్ ఆలోచనలపై ఫోకస్ పెడితే అవి రాళ్ళులాగా పనిచేస్తూ ఉంటాయి. చూడండి, కొంత 2 రాళ్ళు విసిరేసిన, 2 చెట్లు తీసిన ఆనందం మీకు కలిగింది అంటే మీరు అంతా నెగిటివ్లో ఉన్నట్టే. ఇదే ఆలోచన పెరుగుతూ ఉంటే, దీనిపైన ధ్యాస పెడితే అదే పెరుగుతుంది, అలా అంధకారం కొనసాగుతుంది. ఇప్పుడు చూడండి, శక్తిమాన్ డైలాగులో ఎక్కడి నుండి వచ్చింది? మన లోపల నుండి. అజ్ఞానం, అంధకారం పెరిగిపోవాలి అని ఆనందాన్ని వెతుకుతున్నాం అంటారు. జ్ఞాని ఆత్మ జ్ఞానంలోకి వెళతారు, పరమానందంలోకి వెళతాడు. అజ్ఞాని మాత్రం స్థూల విషయాలలో ఆనందాన్ని వెతుకుతాడు. ఎందుకంటే అతనికి ఆత్మానందం, ఆత్మ జ్ఞానానందం, పరమానందం కూడా ఉంటాయని తెలియదు. అతను ఎప్పుడూ వాటిని అనుభవించలేదు. చూడండి, ఒక అతను సిగరెటు, మద్యం త్రాగటం, తినటం వంటి విషయాల్లోనే ఆనందం అనుభవిస్తున్నాడు అంటే నిజంగా ఆయన అజ్ఞాని, వికారి అన్నట్లే. అవి నిజమైన ఆనందం కలిగించవు. కరోనా సమయంలో కూడా మరి చూడండి, ఏదైతే మరి లైవ్లో చూస్తూనే ఉన్నారు, ఆశ్చర్యకరంగా నాలుక రుచి కోసం 2 గంటలు క్యూలో నిలబడి తిన్నారు, ఎవరు భోజనం పెడతారా అని. అంటే మనం ఏమి కోరుకుంటున్నాం, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసాము, ఏది ఆనందమో ఏది శాంతో మనకు తెలియదు. స్థూలమైన వస్తు వైభవాలతోటి మరి శాంతి లభిస్తుంది, ఆనందం లభిస్తుంది అంటే అది అల్పకాలికమైనది. ఆత్మానందంతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళు స్థూల విషయాల ఆనందంలో జీవించలేరు, వాళ్ళకు అవసరమూ లేదు. మరి మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి, ఏంటి ఆత్మానందం ఎందుకు పొందలేకపోతున్నాము మనము అని, ఎందుకు ఇలా జరుగుతుంది అని. మనలో ఉన్న సైతాన్ స్వభావాన్ని తొలగించాలి, అప్పుడు ఆత్మానందం అనేది కలుగుతుంది. నీ మెదడు సైతాన్ లాగా అయిపోయింది అని అంటారు, అది నిజమే. మీరు దాన్ని సైతాన్గా మార్చడానికి బాగా పురుషార్థం చేశారనుకోండి, పగలు రాత్రి దానిపైనే ఆలోచించాలి. మీ ఆత్మశక్తిని తీసి వేసి చెడు అలవాట్లను తొలగించుకోవాలి, అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ చెడు అనేది ఎంత పెంచుతారో అంత పెరుగుతూ ఉంటుంది. ఎంత తాగినా కూడా ఇంకా కోరిక పెరుగుతుంది. ఎన్ని సిగరెట్లు తాగినా ఇంకా తాగాలనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ శరీరానికి ఇచ్చేటువంటి ఆనందం, దీనికి సంబంధించినది, అందుకే అంతా కూడా లిమిటెడ్.
అది లేనిది నేను లేదు అని చెప్పుకోవటం అంటే దానికి బానిస అయిపోవటమే, దానికి ఆధీనం అవ్వటమే. ఇదే అజ్ఞానం. ఇదే జ్ఞాని మరి అజ్ఞాని మధ్య ఉన్నటువంటి తేడా. ఇంద్రియ సుఖాలలో మునిగిపోయిన మనిషి వాటిలోనే చిక్కుకొని ఉంటాడు. కాబట్టి ఇంద్రియాల సుఖాల నుండి పైకి రండి, ఆత్మ సుఖంలోకి రండి. మీరు జ్ఞానం విన్నప్పుడు ఆ జ్ఞానం మేము ఒక పరమానందంగా అనుభవం అవుతుంది, ఒక పరమ నశ లాంటిది. అది మిమ్మల్ని అంతటి ఆనందంలోకి తీసుకొని వెళ్తుంది. లోపలి ఆనందము పరమానందం కలిగిస్తుంది. ఇదే సత్యం, అదే పరమ సత్యం. కాబట్టి ఆత్మానందం వైపుకు వెళ్ళండి, ఆత్మస్వరూపానందంలోకి ప్రవేశించండి, ఆత్మ జాగృతిలోకి వెళ్ళండి, పరమ జాగృతిలోకి వెళ్ళండి. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే సత్యాన్ని లోతుగా మీలో నాటుకోండి. నేనే పరం ప్రకాశమును, పరం లైటును, నా అస్తిత్వం దివ్య ప్రకాశమే, నేను అదే అని బలంగా గుర్తించండి. నేను 84 లక్షల యోనుల్లో తిరిగే జీవిని కాదు. నేను గాడిదని, పిల్లిని, కుక్కగా మారేవాడిని కాదు. నేను ఎప్పుడూ దివ్య స్వరూపంలో, దివ్య లైట్లో, బేహద్దు స్థానంలో ఉండే ఆత్మను అని జ్ఞాపకం చేసుకోండి. దివ్య జ్ఞానం మీ లోపల స్వరూపాన్ని తెలుపుతుంది. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. బాపూజీ అందరికీ చెప్తూ ఉన్నారు, మీ లోపల అపారమైనటువంటి పరం శక్తులు ఉన్నాయి, మీరు పరం మహాన్ ఆత్మలు అని. ఈ యొక్క దివ్య జ్ఞానంతోనే మీ అసలును, మీ స్వస్వరూపమును గుర్తు అనేది తెలియచేస్తూ ఉంది. లేదంటే మీ వికృతి స్వభావాన్ని చూసి ప్రజలు మిమ్మల్ని సైతాన్ వచ్చాడు అని అంటారు. కాబట్టి ఈ స్థితి నుండి పైకి ఎదగాలి. సైతానుకు సంబంధించిన ఒక్క ఆలోచన కూడా మనలో ఉండకూడదు. మనం ఇవన్నీ దాటి పైకి ఎగబాగాలి, పైకి ఎదగాలి, వృద్ధిలోకి వెళ్ళాలి. అసలు అందుకోసమే భూమి మీదకి కూడా వచ్చాం. ఇవన్నీ దాటి పైకి ఎదగటానికే వచ్చాం, నేర్చుకోవటానికే వచ్చాం. ఎవరో జన్మతః ఆధ్యాత్మికంగా ఎలా ఉంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే గత జన్మలో వారి ప్రయాణం ఎక్కడ ఆగిందో అక్కడి నుండే ఈ జన్మలో కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, 18, 19, 20 ఏళ్ల పిల్లలు నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది అంటూ ఉన్నారు అనంతబాయ్. అంత చిన్న వయసులోనే ఎంత జ్ఞానము, ఎంత అవగాహన, ఎంత చైతన్యము, అద్భుతము ఉంది. వారి గత ప్రయాణం ఎంత అందంగా జరిగి ఉంటుందో అనిపిస్తుంది. ఈ వయసులోనే వారు జాగృతమవుతూ ఉన్నారు. సాధారణంగా పిల్లలు చెడిపోయే వయసులో మీరు జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మీ ద్వారా వాళ్ళు కూడా వృద్ధిలోకి వస్తారు. 10, 12, 11 ఏళ్ల చిన్నపిల్లలు కూడా జాగృతమవుతూ ఉన్నారు. ఎందుకంటే గత జన్మ యొక్క సంస్కారాలు వాళ్ళ లోపలికి వస్తూ ఉంటాయి. జాగృతి తప్పకుండా జరుగుతుంది ఈ జన్మలో కూడా. ఎవరు నిజంగా జాగృతం కావాలనుకుంటారో, ఎవరు హృదయపూర్వకంగా ఒక పరమాత్మ ఆధ్యాత్మిక మార్గాన్ని పొందుతూ ఉంటారో వారికి తప్పకుండా ముక్తి అనేది లభిస్తుంది. మనిషి యొక్క పెద్ద బలహీనత కర్మ పట్ల మోహం, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అనిపిస్తుంది. ఎవరికో ఫోన్ మెసేజ్ మాట్లాడటం ఎందుకు? కాసేపు ప్రశాంతంగా కూర్చోలేమా? ఎందుకు ఆత్మజ్ఞానంపై ఫోకస్ పెట్టలేము? మన ఆత్మపై, మనం ఆత్మిక ప్రయాణంపై, మన ఆలోచనలపై, స్వపరివర్తనపై ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాము? అంటే మన లోపల ఉన్న అజ్ఞానము, బలహీనత, నెగిటివ్ అనేది ఈ వైపుకు రానివ్వదు. నేను ఎలా మారాలి, నా జీవితం ఎలా మారాలి, నా లైఫ్ స్టైల్ ఎలా మారాలి అని ఎందుకు ఆలోచించకూడదు? నియమిత కర్మలు తప్పకుండా చెయ్యాలి. నేను వాటిని మానను. కానీ దానితో పాటు పరచింతన మొదలవుతే పతనానికే మూలమవుతూ ఉంటుంది. జీవితంపై ఫోకస్ పెట్టాలి.
జ్ఞానం పైన ఫోకస్ పెట్టాలి. చూడండి, వాళ్ళు జ్ఞానం వినటం లేదు, వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనుకుంటే వారి ప్రయాణం, వారి సంస్కారాలు, పూర్వ కర్మలు అలాగే ఉంటాయి. పూర్వజన్మ నుండి అవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. మీరు ఎంత తలకిందులుగా వేలాడదీసినా వాళ్ళు మారరు. కాబట్టి నిష్పక్షపాతంగా ఉండండి. ఎవరి గురించి ఆందోళన పడవద్దు. ఎవరి ఖాతాలు వాళ్ళు పూర్తి చేసుకోవడానికే భూమి మీదకి వచ్చారు. ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాల్సిందే అని మీరు మీ కర్తవ్యాన్ని మాత్రం చేయండి. మీరు ఆత్మ పైన, పరమాత్మ పైన ఫోకస్ పెట్టండి అని చెప్తున్నారు అనంతభాయ్. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు ఈ యొక్క వీడియోలను బాపూజీ తెలుగులో ట్రాన్స్లేషన్ చేయించి అప్లోడ్ చేసే వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.